ఇంట్లోనే చాలా ఈజీగా పాలకోవా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. హాఫ్ కప్పు కాచి చల్లార్చిన మిల్క్ని ఇందులోనే వేసుకున్నాము. ఇప్పుడు మనం హాఫ్ కప్పు మిల్క్ తీసుకున్నాం కదా, అందుకని ఆ కప్తోనే 1.5 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాం. స్లోగా మొత్తం మిక్స్ చేద్దాం. ఈ మిక్సింగ్ స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిందండి. ఇందులో హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాం. కొంచెం టేస్ట్కి కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. 1.5 కప్కి హాఫ్ కప్ షుగర్ పడుతుంది. చూసుకుంటూ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు మంచి స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటాం. టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఇంకా అయిపోయింది. స్టవ్ కట్టేసుకొని ఇది చల్లారించాక మనం సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకుందాం. దూద్ పేడ స్టైల్లో డెకరేషన్ కోసం ఇస్తాను. పైన డెకరేషన్ కోసం పైన ఇలా పిస్తాని కట్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా ఇంట్లోనే మనం ఇంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు.